రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథము 18వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేత చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానును పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చిండిరి. అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమున మనము రాజు అయినటువంటి హిజ్కియా జీవితాన్ని గురించి, అతడు తీసుకుని వచ్చినటువంటి ఆత్మీయ ఆ యొక్క రివైవల్ బట్టి, లేకపోతే రిఫార్మేషన్ దిద్దుబాటును బట్టి దేశంలో వచ్చినటువంటి మార్పు ఎలా ఉన్నదో మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇప్పుడు చదివినటువంటి యొక్క 7 వచనాల్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే హిజ్కియా జీవితాన్ని గురించినటువంటి సమ్మరీ స్టేట్మెంట్ లాగా, ఒక అబ్స్ట్రాక్ట్ లాగా ఈ యొక్క 7 వచనాల్ని మనం చూడొచ్చు. తను జీవితములో ఏ విధంగా తన దేవుడనే యెహోవాను పూర్ణమైనటువంటి మనసుతో తను వెంబడించాడో, దేవుని హత్తుకున్నాడో, విశ్వాసం ఉంచాడో, దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుస్తూ వచ్చాడో, ఏ విధంగా ఆ దేశంలోనూ మందిరంలోనూ ఉన్నటువంటి విగ్రహాలని అతడు తీసివేసి దేశంలోని ఒక ఆత్మ సంబంధమైనటువంటి ప్రక్షాళనలోనికి నడిపించుకుంటూ వచ్చాడో, శత్రువుల్ని ఏ విధంగా జయిస్తూ వచ్చాడో, దేవుడు అతన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో అద్భుతముగా లేఖనాల్లో రాయబడినటువంటి ఈ యొక్క విషయాలు 2వ రాజుల గ్రంథము 18 నుంచి 20వ అధ్యాయం వరకు కానీ, 2వ దినవృత్తాంతాల గ్రంథము 29 నుంచి 32 అధ్యాయాల్లో కానీ, యెషయా గ్రంథము 36వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఆయన యొక్క జీవిత చరిత్రను గురించి ఈ యొక్క లేఖన భాగాలు సెలవిస్తున్న సారాంశం అంతటిని మనము ఈ యొక్క 7 వచనాల్లో మనము చూడగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, he was successful in whatever he undertook. He was successful in whatever he undertook. అతడు వెళ్ళిన చోటనెల్లా, అతడు చేసినటువంటి పనినెల్లను దేవుడు అతనికి జయమును, వృద్ధిని కలుగు చేశాడని మనం చూస్తా ఉన్నాం. రండి మనము ఈ యొక్క భక్తుని యొక్క ఈ యొక్క రాజు యొక్క జీవితాన్ని మనము చూద్దాం. దేవుడు చేసినటువంటి కార్యాలు బ్యాక్గ్రౌండ్ లోనికి గనుక మనం వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. తన యొక్క తండ్రి పేరు ఆహాజు. ఆహాజు యొక్క పరిపాలనలో యూదా యొక్క దేశము ఆత్మీయంగాను అటు రాజకీయ పరంగాను ఎంతో ఒక రకమైనటువంటి గందరగోళము, అనిశ్చితి, లేకపోతే ఒక డిక్లైన్డ్ స్టేట్ లో ఒక స్పిరిచువల్ డార్క్నెస్ లోకి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. ఆ యొక్క అన్ని విషయాల్లో కూడా ఆహాజు అనేటువంటి రాజు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వికెడ్ కింగ్ గా ఉంటా ఉన్నారు. సో చాలా మంది ఏమని చెప్తారంటే, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు తోటి
ఈ యొక్క యూదా రాజు అయినటువంటి ఆహాజుని పోలుస్తూ అలాంటి కోవకు చెందినవాడు, ఆ విధమైనటువంటి యొక్క ప్రవర్తనతోటి ఏ విధంగా ఆహాబు ఇశ్రాయేలు దేశాన్ని, నార్దర్న్ కింగ్డమ్ ని భయంకరమైనటువంటి విగ్రహాలతోటి భ్రష్టత్వంతో నింపివేసాడో, ఇదిగో యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో ఆ వికెడ్ కింగ్స్ గా ఉన్నటువంటి వాళ్ళు తక్కువగానే ఉన్నారు. అలాంటి వారిలో ఈ యొక్క ఆహాజ్ అనేటువంటి రాజు వన్ ఆఫ్ ద వికెడ్ కింగ్ గా, ఆహాబుతో పోల్చబడినటువంటి వాడుగా మనము చూడటం అనేది ఇక్కడ చూస్తాము. అయితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క ఏర్పాటు, ప్రొవిజన్ చూడండి. అలాంటి వికెడ్ కింగ్ గా ఉన్నటువంటి ఆ యొక్క ఆహాజ్ అనేటువంటి తండ్రికి పుట్టినటువంటి ఈ యొక్క హిజ్కియాకి అబియా లేకపోతే అబి అనేటువంటి మాట కూడా మనం చూస్తా ఉన్నాం. అలాంటి ఆ యొక్క జ్ఞానవంతులైనటువంటి ఆత్మీయులైనటువంటి తల్లి ఆ యొక్క కుటుంబంలో ఉండటం అనేది ఎంతో ఆశ్చర్యమైనటువంటి విషయం. జకరియా కుమార్తెలలో ఒకటి అని ఆమె గురించి స్పెసిఫిక్ గా, ఎక్స్క్లూజివ్ గా దేవుని యొక్క వాక్యము ఆమె గురించి మెన్షన్ చేయటంలో ఆమె ఖచ్చితంగా బహుశా ఆమె ఆత్మీయురాలని ఉండవచ్చని మనము అర్థం చేసుకోవచ్చు. వికెడ్ తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కంటే ఇదిగో ఆ యొక్క తల్లి యొక్క ప్రభావం అనేది ఈ యొక్క హిజ్కియా అనేటువంటి రాజు మీద ఖచ్చితంగా ఉండి ఉండవచ్చు. అందుకనే తన తండ్రి నడిచినట్లుగా హిజ్కియా నడవలేదు. సో హిజ్కియా కనుక మనం చూసినట్లయితే 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతడు యూదా దేశం మీదకి రాజు అవడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఒకసారి గమనించండి, ఒక యవనస్తున్నటువంటి ఈ యొక్క యవనస్తుడు తను రాజ్యం మీదకి లేకపోతే పట్టాభిషేకము జరిగేటువంటి సమయానికి దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఒక విధంగా ఆత్మీయంగా గనక మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరము మూయబడి ఉన్నది. తన యొక్క తండ్రి ఆ యొక్క మందిరాన్ని మూసేశాడు. ఆ తర్వాత దేశమంతా పట్టణాల్లో విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. ఆ దేశమంతటిని విగ్రహాలతో నింపేసినటువంటి వాడుగా మా యొక్క ఆహాజ్ రాజు గురించి మనం చూస్తా ఉన్నాం. కనాను దేవతలైనటువంటి అష్టాద దేవతల్ని తీసుకొచ్చి దేవుని యొక్క మందిరములో నిలబెట్టాడు తన యొక్క తండ్రినటువంటి ఆహాజు. మందిరము మూసివేయబడింది, ఉపకరణాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. తర్వాత గనక మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆలయములో ప్రార్థన కానీ, లేకపోతే ఆరాధన కానీ, బలి అర్పణలు కానీ, యాజక ధర్మము కానీ కంప్లీట్ గా నిలిచిపోయింది. సో కాబట్టి ఆ యొక్క ఉపకరణాలకు కూడా, దేవుని యొక్క మందస్సము యొక్క సంబంధమైనటువంటి మందిరం యొక్క సంబంధమైనటువంటి ధనాగారాన్ని కూడా పరాయి రాజులకి తను ఇవ్వటం అనేది మనం చూస్తా ఉన్నాం. అలాంటి టైంలో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి, గాడ్స్ చూజన్ వన్ ఎవరంటే హిజ్కియా. దేని కొరకంటే ఈ యొక్క చీకటితో నిండినటువంటి ఈ యొక్క యూదా దేశంలో తిరిగి మరలా దేవుని యొక్క వెలుగును నింపడానికి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క దిద్దుబాటును, ఉజ్జీవాన్ని తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఎలాంటి ఛాలెంజెస్ ని తను తన యొక్క ఎర్లీ డేస్ లో లేకపోతే రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ప్రారంభించినప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చిందో చూడండి. సొలొమోన్ లాగా తండ్రి చక్కగా అన్ని సమకూర్చి పెడితే కంఫర్ట్ జోన్ లో, ఇక ఈజీ వేలో బెడ్ ఆఫ్ ద రోజెస్ లాగా పరిపాలన ప్రారంభించే అవకాశం ఇక్కడ హిజ్కియాకి లేదు. ఎన్ని విషయాల్లో చూసినా కానీ ఛాలెంజెస్ అనేవి నలుదిక్కులా ఉన్నాయి. ఒకవైపు నుంచి అశ్షూర్ రాజులు ఇదిగో యుద్ధానికి లేకపోతే వారి మీద దండెత్తి తిరుగుబాటు చేయడానికి, ముట్టడి వేయడానికి రెడీగా ఉంటా ఉన్నారు. ఇంకొక వైపు కనుక మనం చూసినట్లయితే దేశంలో ప్రజల యొక్క పరిస్థితి అంతా కూడా ఆత్మీయంగా ఆ యొక్క అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. యాజకులు, లేవీలందరూ కూడా మందిర సంబంధమైన పనిని మానేసి వారు ఇష్టానుసారముగా వారి యొక్క లోకానుసారమైనటువంటి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. దేవుని యొక్క మందిరము మూసివేయబడి ఉన్నది. దేవుని యొక్క వెలుగు కంప్లీట్ గా ఆ యొక్క ఎక్లిప్స్ అంటారు కదా, లేకపోతే గ్రహణం పట్టినటువంటి సూర్యుడు లాగా వెలుగు అనేది లేనటువంటి పరిస్థితుల్లో ఆ దేశము ఉంటూ ఉండగా హిజ్కియా రాజయ్యాడు. హిజ్కియా తన యొక్క సింహాసనం మీదకి రావటము మనం చూస్తా ఉన్నాం.
ఏ విధంగా ఇన్ని సవాళ్ళను, ఈ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో అన్ని విధాలుగా ఒక రకమైనటువంటి ఒక డూమ్ అనేది చూస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా హిజ్కియా తను ఒక స్పిరిచువల్ రెఫర్మేషన్ ని తీసుకుని వచ్చాడో మనము చూద్దాము రండి. సో మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క హిజ్కియా చేసినటువంటి యొక్క పని ఏంటి, ఏ విధంగా దేవుడు అతనికి సహాయం చేశాడు, దేవుని చేతిలో ఏ విధంగా అతను వాడబడ్డాడు అనేవి కొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోకి మీ బైబిల్ని తెరిచిపెట్టుకోండి. మనం గనక చూసినట్లయితే 29, 30, 31 ఈ 3 అధ్యాయాల్ని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క హిజ్కియా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రిఫర్మేషన్ మనం చూస్తాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే హిజ్కియా ఏం చేశాడు? ఫస్ట్ థింగ్, హీ రీఓపెన్డ్ ద టెంపుల్. మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరాన్ని, అతడు ఆలయాన్ని ఓపెన్ చేయటం అనేది మనము చూస్తూ ఉన్నాము. మనం కనుక చూసినట్లయితే 29వ అధ్యాయము, అతడు తన పితరుడైన దావీదు చర్యలంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 3వ వచనంలో, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిపించి వాటిని బాగు చేసెను. తన తండ్రి మూసివేసినటువంటి మందిరం యొక్క తలుపులని ఇప్పుడు హిజ్కియా ఓపెన్ చేస్తా ఉన్నాడు. తను ఎప్పుడైతే పట్టాభిషక్తుడయ్యాడో, తన యొక్క రాజ్యానికి పట్టపు రాజు అయ్యాడో, తన యొక్క మదిలోకి వచ్చినటువంటి మొట్టమొదటి ఆలోచన కానీ, ఆ యొక్క కన్సర్న్ కానీ, నా రాజ్యాన్ని ఎట్లా విస్తరించాలి, ఏ విధంగా దీన్ని బలపరచాలి, శత్రువులు ఎవరెవరున్నారు, వారిని ఎట్లా ఓడించాలి, నా సైన్యం ఎంతుంది, లేకపోతే బొక్కసములో ధనాగారం ఎంతుంది, నా రాజ్యంలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, వెపనరీ లేకపోతే ఆర్మీ పవర్ ఎంతుంది అనేటువంటి క్యాలిక్యులేషన్స్ లోనికి ఇమ్మీడియట్ గా తను వెళ్ళలేదు. ఇమ్మీడియట్ గా తన యొక్క కన్సర్న్ ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని ఓపెన్ చేయాలి, దేవుని యొక్క మందిరాన్ని ఓపెన్ చేయాలి. తన తండ్రి మూసివేసినటువంటి మందిరాన్ని ఇప్పుడు తన కుమారుడు ఓపెన్ చేస్తా ఉన్నాడు. ఫస్ట్ థింగ్, మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి పనిని మనం చూస్తా ఉన్నాం. కనుక మనం చూసినట్లయితే ఇమ్మీడియట్లీ అని రాస్తుంది, లేకపోతే అట్ వన్స్ అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాము. హీ రీఓపెన్ ద టెంపుల్, అంతేకాకుండా హీ రిపేర్డ్ ద టెంపుల్, దానిని బాగు చేయించాడంట. బాగు చేయించను అన్న మాటని ఒకసారి ఊహించినట్లయితే, కొన్ని సంవత్సరాల వరకు మూయవేయబడినటువంటి మందిరము, ఆ యొక్క తలుపులు ఎట్లా ఉన్నాయో, లేకపోతే మందిరం లోపల ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి ఊహించండి. ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ ద టెంపుల్ వాస్ క్లోజ్డ్, బలవంతంగా మూసివేయబడింది. అంతేకాకుండా టెంపుల్ మూసివేయటం అనేదే కాకుండా ఆ యొక్క మందిరములో విగ్రహాలు పెట్టాడు. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఆ అన్య దేవతల యొక్క, లేకపోతే కనాను దేవతల యొక్క అష్టోద విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఆ ఉపకరణములన్నిటినీ కూడా కొట్టివేసి, వాటన్నిటిని కూడా చిందావందర చేసి, దేవుని యొక్క మందిరాన్ని అపవిత్రపరిచి, హేళన చేసి, రెడిక్యూల్ చేసి, ఆ యొక్క మందిరాన్ని క్లోజ్ చేసినటువంటి తన యొక్క తండ్రి యొక్క చర్యను ఇప్పుడు తను అండూ చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క మందిరము ఓపెన్ చేస్తా ఉన్నాడండి. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ రివైవల్ ఆర్ రిఫర్మేషన్. హి బిగాన్ హిస్ రూలింగ్, అదర్వైజ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్. తన యొక్క పరిపాలనలోకి వచ్చిన వెంటనే, తన బాధ్యతను తీసుకున్న వెంటనే, ఆ పట్టపు రాజుగా అతడు సింహాసనం మీద కూర్చున్న వెంటనే తన మదిలోకి వచ్చిన ఆలోచన ఏంటంటే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క మందిరము. తన తండ్రి అయినటువంటి ఆ ఆహాజు వలె తను కనుక ప్రవర్తించలేదు, కానీ నిజానికి తన తండ్రి అయిన దావీదు వలె తను అన్ని విషయంలో దేవుని దృష్టికి యథార్థవంతుడిగా, నీతివంతుడిగా, ఆ దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి నడిచాడని మనం చూస్తాము. చాలా మంది వేదాంత పండితులు ఏమంటారంటే హిజ్కియా ఇస్ అ లిటిల్ డేవిడ్ అంటారు. దావీదు యొక్క మార్గాల్లో నడిచినటువంటి, దావీదు వంటి హృదయము, దావీదు లాంటి సాక్ష్యము, దావీదు లాంటి క్రియలు, దావీదు వంటి మనస్సు, దావీదు లాంటి ప్రయారిటీస్,
దావీదు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు హిజ్కియా చేశాడు. దావీదుని ముందు పెట్టుకున్నాడు. తన తండ్రి ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా, తన తండ్రి ఎంత వికెట్ గా ప్రవర్తించినప్పటికీ కూడా, తన తండ్రిని అనుసరించి తను కూడా దుష్టత్వాన్ని చేసినటువంటి వాడుగా లేడు. కానీ ఇశ్రాయేల్లోనే గొప్ప రాజుగా, దేవుని హృదయానుసారుడుగా సాక్ష్యం పొందినటువంటి దావీదును పోలి నడుచుకోవాలని ఆశపడ్డాడేమో. నేను కూడా నా తండ్రిని దావీదు లాంటి సాక్ష్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. డేవిడ్ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ ఎ టెంపుల్ అండ్ నౌ లుక్ అట్ హెజకయాను కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరాన్ని గురించినటువంటి కన్సర్న్ కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. సో కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క మనము ఈ హిజ్కియా జీవితంలో నుండి ఆ యొక్క యూదా దేశంలో, లేకపోతే యూదా ప్రజలు ఆ యొక్క రాజ్యంలో వచ్చినటువంటి ఈ యొక్క మార్పులు కానీ, వచ్చినటువంటి యొక్క స్పిరిచువల్ రిఫార్మేషన్ గురించి మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు మన యొక్క జీవితాల గురించి కూడా మనం చాలా క్లోజ్ గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉన్నది. సో మన యొక్క జీవితాలని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క హృదయం అనేటువంటి ఈ యొక్క శరీరం అటువంటి ఆలయాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో నీ యొక్క శరీరము నా ఆలయం అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆ దినాన ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో విగ్రహాలు నిలిపినట్లుగా దేవుని యొక్క మందిరాన్ని కంప్లీట్ గా షట్ డౌన్ చేసి, మూత వేసి, దాన్ని ముద్ర వేసి బిగించేసినట్లుగా ఎవడు ఓపెన్ చేయడానికి అధికారం కూడా లేదు. యాజకులు వెళ్ళి ఓపెన్ చేయలేరు, లేవీలు వెళ్ళి ఓపెన్ చేయలేరు, మరి ఎవడు వెళ్ళి ఓపెన్ చేయలేడు. ఎందుకంటే రాజు దాన్ని ముద్ర వేసేసాడు, మూత వేసేసాడు. ఇప్పుడు మరొక రాజు వచ్చాడు, తన కుమారుడు వచ్చాడు, దాన్ని ఓపెన్ చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క దేవుని యొక్క ఆలయమైనటువంటి ఈ యొక్క హృదయంలో విగ్రహాలకి చోటు ఉంటా ఉన్నదా? విగ్రహాలని మనం వాటిలో నిలబెట్టి, దాచిపెట్టి, కనపడకుండా వాటిని ఉంచుతా ఉన్నామా? ఇంతకీ అసలు ప్రప్రదమైన ప్రశ్న అంటే, ఆహాజు దేవుని ఎరగనివాడా? దేవుడంటే తెలియదా? ఎందుకు తెలియదు? దేవుడు తెలుసు. మరి ఈ యొక్క అన్య దేవతల యొక్క విగ్రహాలను తీసుకొచ్చి ఎందుకు అక్కడ పెట్టుకున్నాడంటే, ఇదిగో అష్టాదు దేవతలు చూడండి, అర్పాదు దేవతలు చూడండి, కనాను దేవతలు వాళ్ళ యొక్క దేవుళ్ళని చూసినట్లయితే వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఉంది, సమృద్ధి అయినటువంటి ధనం ఉంది, గొప్ప గొప్ప రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళ పవరు లేకపోతే వాళ్ళ విక్టరీస్ ఇవన్నీ చూసినప్పుడు వారి దేవతలే వాళ్ళకి అంత గొప్ప జయాన్ని ఇచ్చినవి, వారి దేవతలే వారిని అంత ధనవంతులుగా చేసినవి, వారి దేవతలే వాళ్ళకి సమృద్ధి అయినటువంటి స్థితిలో వారిని ఉంచారు. కాబట్టి ఆ దేవతల్లో మనం తెచ్చిపెట్టుకుంటే మనకు కూడా అలాంటి స్థితి కలుగుతుంది. సరే, సైడ్ బై సైడ్ పక్కనే పెట్టుకుందాం యెహోవా దేవుణ్ణి కూడా. ఆయన వల్ల పని అయితే అవుతుందేమో, అవకపోతే ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదించినటువంటి ఈ యొక్క దేవతలు కూడా తెచ్చిపెట్టుకుందాము. You know the power of God. ఇశ్రాయేలు దేవుడైనటువంటి సజీవుడైనటువంటి ఆ దేవుని యొక్క శక్తిని, బలమును, ప్రభావమును ఎరుగినటువంటి స్థితిని బట్టే మనం బైబిల్లో ఎందుకని దేవుని జనాంగము అన్య దేవతల వైపు తిరిగారు. ఈ దినాన కనుక మనం చూసినట్లయితే బైబిల్లో సెలవిచ్చినట్లు సకల జనుల మర్యాద చొప్పున, లేకపోతే ఈ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల యొక్క భౌతికమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి ఆ మొమెంటరీ టెంపరల్ ఆ యొక్క బెనిఫిట్స్ ని, లేకపోతే ఆశీర్వాదాలను మనం చూసినప్పుడు మన యొక్క హృదయంలో ఎలాంటి ఆలోచనలు మెదులుతా ఉన్నాయి? మనం కూడా కొంచెం ఒక 10% అటు వెళ్దాం, మనం కూడా కొంచెం ఆ యొక్క పద్ధతులను అనుసరించుదాము. తప్పేముందులే, కొంచెం మనకి హైక్ వస్తుంది, కొంచెం మనకి ఈ యొక్క ప్రాఫిట్ వస్తుంది, కొంచెం మనకి బెటర్ స్టేట్ వస్తుంది, కొంచెం మనకి ఇదిగో నెమ్మది కలుగుతుందేమో. దేర్ గాడ్స్ ఆర్ ప్రూవెన్ గాడ్స్ అన్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి. అందుకనే ఇదిగో విగ్రహాలను తీసుకొచ్చి మందిరములో నిలబెట్టి మందిరాన్ని మూసివేసినటువంటి ఆహాజు యొక్క పాపాన్ని బట్టి దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ప్రియమైనటువంటి వారులారా, సో కాబట్టి మొట్టమొదటిగా మనం డీల్ చేయవలసిందంటే, యు డీల్ విత్ యువర్ టెంపుల్, you deal with your body, because God is more concerned about this temple than that temple.
ఆ యొక్క మందిరము కంటే, ఆ దేవాలయం కంటే దేవుడు అత్యధికముగా కన్సర్న్ కలిగినటువంటి ఈ దేవాలయము మన యొక్క శరీరము. ఆ శరీరం అనే ఆలయాన్ని ఆయన మందిరముగా చేసుకున్నాడు. ఆ మందిరములో ఆయన నివసిస్తున్నాడు. మనల్ని ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనము ఆ రాళ్ల వలె మనల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన కట్టుకుంటూ ఉన్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు ఏంటి? వాటిని తీసివేద్దాం. వాటి విషయమై ఇమ్మీడియట్ గా ఈ రోజు ఓపెన్ చేద్దాం. లెట్ us ఓపెన్ ద డోర్స్, ద క్లోజ్డ్ డోర్స్. నేను మారు మనసు పొందినటువంటి కొత్తలో ఒక చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ నేను వినటం జరిగింది. ఒక యవనస్తుడు చక్కగా మారు మనసు పొందాడంట. మారు మనసు పొంది చక్కగా ప్రార్థన చేశాడు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా హృదయం అంతా నీదేనయ్యా అని చెప్పేసి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి యేసు ప్రభువాని హృదయంలోనికి ఆహ్వానించాడు. యేసు క్రీస్తు ప్రభువారు హృదయంలోకి రాగానే చక్కగా నీట్ గా సిద్ధపరచబడి, మన భాషలో చెప్పాలంటే క్లీన్ చేసి శానిటైజ్ చేసినటువంటి మంచి ఆ యొక్క రూమ్స్ కనిపిస్తా ఉన్న యొక్క హృదయంలో. ఆ తర్వాత యేసు ప్రభువారు ఒక్కొక్కసారి అట్లా కలిగి చూస్తూ ఆ రూమ్స్ అన్ని చూస్తా ఉన్నాడంట. అన్ని రూమ్స్ లో వెల్కమ్ జీసస్, వెల్కమ్ జీసస్, వెల్కమ్ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని పెట్టి చక్కని వెల్కమ్ బోర్డులు కనిపిస్తా ఉన్నాయంట. ఆ తర్వాత కనుక చూసినట్లయితే ఒక కార్నర్ లో ఒక రూమ్ లాక్ చేసిందంట. ఆ లాక్ చేసినటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు అంటారంట, ఈ రూమ్ ఏంటి లాక్ చేసింది, ఓపెన్ చేస్తావా అంటే ఆ యవనస్తుడు అంట, నో 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 నో, ఆ రూమ్ మాత్రం నేను ఓపెన్ చేయను, మిగిలిన రూమ్స్ అన్ని నీకే అని చెప్తాను. నువ్వు ఏ రూమ్ లో ఉండొచ్చు ప్రభువా, నా హృదయం అంతా నీకే, ఎక్సెప్ట్ దిస్ వన్ రూమ్. యేసు ప్రభువు ఇన్సిస్ట్ చేసంట, ఓపెన్ దిస్ డోర్ అన్నప్పుడు అది ఓపెన్ చేస్తే ఏముందంటే ఈ రూమ్ లో ఉన్న చెత్త అంతా ఊడ్చి ఆ రూమ్ లో పెట్టి తాళం వేసాడు. అనేక సార్లు మనం యేసు క్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి వెంబడించడానికి తీర్మానం చేసుకొని సంవత్సరాలు అవుతూ ఉన్నప్పటికీ కూడా మన హృదయాల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని బయటికి తీయలేదు. కొన్నిసార్లు అవి మనకి దేవుణ్ణి మనము నిండు మనసుతో వెంబడించకుండా అడ్డుగా ఉంటా ఉన్నాయేమో. దేవుని వాక్యము హృదయం లోపలికి వెళ్ళి కార్యం జరగకుండా అది మూత వేయబడినటువంటిదిగా, మూసివేయబడిందిగా, కొన్నిసార్లు వాత వేయబడిన మనస్సాక్షిగా అయిపోతూ ఉన్నామేమో. ఫస్ట్, ఇమ్మీడియట్లీ, at once, open the temple and repair it. దాన్ని బాగు చేసను. The Lord is there. ప్రభువు మనల్ని బాగు చేయడానికి, ఆయన రక్తంతో శుద్ధి చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సో మొట్టమొదటిగా హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క మందిరం యొక్క తలుపుల్ని ఓపెన్ చేశాడు. ఆత్మీయ ఉజ్జీవానికి, ఆత్మీయ దిద్దుబాటుకి మొట్టమొదటి స్టెప్ ఇదిగో హిజ్కియా తీసుకుంటూ ఉన్నాడు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే 29వ అధ్యాయము 20 నుంచి 24 వరకు కనుక చదివినట్లయితే ఇక్కడ హిజ్కియా ఏం చేస్తాడంటే he repented for the sin or the trespasses of his people. ఆ యొక్క ప్రజల యొక్క పాపాన్ని బట్టి ఇదిగో తను పశ్చాత్తాపడి అక్కడ దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి బలులు అర్పించడం అనేది అక్కడ మనం చూస్తాం. వెంటనే యాజకులకు చెప్పాడు, మీరు వెళ్ళి తలుపులు తీసిన తర్వాత పరిశుద్ధ స్థలాన్ని లో నుంచి నిషిద్ధ వస్తువులన్నీ బయటికి తీసుకొని పోండి. మన పితరులు ద్రోహులై చేసినటువంటి యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క పనిని విషయంలో మనం వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి మరలా దేవుని సన్నిధిలో పాప పరిహారార్థ బలులు ఆయన సన్నిధిలో అర్పించాలి అన్నప్పుడు యాజకులు వెళ్ళి ఆ యొక్క మందిరములో మొత్తం క్లీన్ చేసిన తర్వాత 20వ వచనం, అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటికై 7 కోడెలను 7 పొట్టేలను 7 గొర్రె పిల్లను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వరకు యాజకులకు ఆజ్ఞాపించెను. Look at this. He reopened the temple and repaired the temple. Now ఇప్పుడు ఏమంటున్నాడంటే తమ పితరులు చేసినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి దుష్కార్యాన్ని, ఆ పాపం విషయమై
దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ మనం కనుక చూసినట్లయితే పెందల కడనే లేచి రెండోది ప్రజలని పెద్దలని అందరినీ సమకూర్చుకొని దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి పాప పరిహారార్థ బలులు అర్పిస్తా ఉన్నాడు. పాప పరిహారార్థ బలి అర్పించడం అంటే అర్థం ఏంటంటే ఆ సిన్ ఆఫరింగ్, గిల్ట్ ఆఫరింగ్, ట్రెస్పాస్ ఆఫరింగ్ ఏంటంటే, ప్రభువా ఇదిగో ఈ యొక్క దోషములను బట్టి మా పితరులు చేసిన ఈ దోషాన్ని బట్టి ఈ నిషిద్ధమైన వస్తువుల్ని నీ మందిరములో నిలవబెట్టి నీ మందిరాన్ని అపవిత్రపరిచిన దాన్ని బట్టి ప్రభువా మమ్మల్ని క్షమించమని దేవుని యొక్క దయ కొరకు, ఆయన కృప కొరకు వేడుకుంటా ఉన్నాడు. అక్కడ రక్తాన్ని ప్రోక్షించి బలులు అర్పించి దేవుని యొక్క దయ కొరకు, కృప కొరకు వేడుకుంటూ ఈస్ ప్రేయింగ్ ఫర్ ద మర్సీ ఆఫ్ గాడ్. mercy of God. ఎందుకు అని కనుక మనం చూసినట్లయితే ఇట్స్ ఓన్లీ ద వే, వేరే ఒక మార్గం లేదు. ఇక దేవుని కృప కొరకు, దేవుని యొక్క దయ కొరకు వేడుకొని ఆ పాపం విషయమై ప్రభు ఇదిగో అయా నువ్వు తుడిచివేస్తే తప్ప, నువ్వు ప్రభు మమ్మల్ని ఉపేక్షించితే తప్ప, ఈ దోషం విషయంలో నువ్వు కనికరించితే తప్ప వేరే మార్గం లేదు. ఇదిగో రక్తాన్ని చేత పట్టుకొని మీ దగ్గరికి వస్తా ఉన్నాం, మీ సన్నిధిలో నిలబడి ఉన్నాం. దహించేస్తావా? నువ్వు దహించేసిన నీతిమంతుడివే. కనికరించి అనుగ్రహిస్తావా? ఇదిగో మేము బ్రతుకుతాం. ప్రభువా ఈ నిషిద్ధమైనటువంటిది మీ సన్నిధిలోంచి తీసివేస్తా ఉన్నాం, మీ యొక్క మందిరాన్ని అపవిత్రపరిచాము, మమ్మల్ని క్షమించండి అని నువ్వు పశ్చాత్తాపడతా ఉన్నాడు. ప్రజలందరినీ తీసుకుని వెళ్ళాడు. ఒక నాయకుడిగా, ఒక రిప్రజెంటేటివ్ గా తన విషయమై, తన ప్రజల విషయమై కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడండి. వాట్ ఎ స్పిరిచువల్ లీడర్, వాట్ ఎ పొలిటికల్ లీడర్ హీ వాస్. తన దేశం కొరకు అక్కడ కనుక మనం చూసిన 3 మాటలు మనం చూస్తా ఉన్నాం. ఫర్ హిస్ కింగ్డమ్, ఫర్ ద టెంపుల్, ఫర్ ద శాంక్చురీ అండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ జూడా. యూదా ప్రజల కొరకు, పరిశుద్ధ స్థలము కొరకు, రాజ్యము కొరకు అతడు దేవుని సన్నిధిలో పాప పరిహారార్థ బలులు అర్పిస్తూ వచ్చాడు. మనం నేర్చుకున్నటువంటి పాఠం ఇక్కడ ఏంటంటే, నీ యొక్క మందిరం అనేటువంటి యొక్క హృదయాన్ని నువ్వు ఓపెన్ చేసిన తర్వాత ప్రభువుకి ఇదిగో ప్రభువా ఈ నిషిద్ధమైనటువంటి వస్తువులను తీసేస్తున్నాను. ప్రియ సహోదర సహోదరి, నాకు తెలియదు ఈరోజు ఆ యొక్క మందిరంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులు ఏంటో, ఆ అష్టోదు దేవతలేంటో. కొంతమంది యొక్క జీవితాల్లో కనుక మనం చూసినట్లయితే, నేను ఫలానా వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను, ఫలానా వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఒక విగ్రహం లాగా కూర్చుంటది. ఇంకా ఫలానా జాబ్నే కొట్టాలి, ఎలాగైనా సరే ఏ మార్గాలకు వెళ్ళినా విగ్రహం లాగా కూర్చుంటది. ఇదిగో ఫలానా నేను ఈ యొక్క స్థితిలోకి వెళ్ళాలంటే ఏదైనా చేసి నేను వెళ్ళాలి, ఏదైనా చేసి అమెరికా వెళ్ళాలి, ఏదైనా చేసి డబ్బు సంపాదించాలి, ఏదో ఒక విధంగా నేను పేరు సంపాదించాలి, ఏదో ఒక విధముగా. అవన్నీ చేయటం తప్పు కాదు, కానీ అక్కడ యాడ్ చేయబడిన మాట ఏదో ఒక విధం, దాట్స్ రాంగ్. విగ్రహాలు, వారన్ వెస్బీ అనేటువంటి భక్తుడు విగ్రహం అనే దానికి డెఫినేషన్ చెప్పాడు. మన యొక్క ఆలోచనని ఏది క్యాప్చర్ చేస్తుందో, మన ప్రయారిటీస్ ని ఏది డిమాండ్ చేస్తుందో, మన నిర్ణయాలు ఏది డ్రైవ్ చేస్తుందో అదే విగ్రహము అని చెప్పాడు. నేను మరలా చెప్తున్నాను, మన ఆలోచనలన్నిటినీ కూడా ఏది క్యాప్చర్ చేస్తుందో, మన ఎమోషన్స్ ఏది ట్రిగ్గర్ చేస్తుందో, మన భావోద్రేకాలన్నిటి దేని మీద ఆధారపడి ఉంటా ఉన్నాయో, మన ఆలోచనలన్నిటిని కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉన్నాయో, మన యొక్క నిర్ణయాలన్నిటిని కూడా ఏది వెనక నుండి డ్రైవ్ చేస్తా ఉందో, మన ప్రయారిటీస్ నాకు ఇస్తావా చస్తావా, నాదే మొదటి ప్లేస్ అన్నట్లుగా ఏది మన యొక్క ప్రయారిటీస్ ని డిమాండ్ చేస్తుందో అదే విగ్రహము, అవే విగ్రహాలు. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. కొంతమంది యొక్క జీవితాల్లో ఇదిగో ఆ యొక్క మొబైల్ ఫోన్స్ విగ్రహాలకి వచ్చినాయి. సమయం పోతున్నా, జీవితం పాడైపోతున్నా, ఎంత నష్టం జరుగుతున్నా దాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నాము. మన ప్రయారిటీస్ ని మార్చేస్తా ఉంది, మన బ్రతుకులను మార్చేస్తా ఉంది, మన యొక్క ఆలోచనలు క్యాప్చర్ చేస్తా ఉంది, మన యొక్క జీవితంలో నిర్ణయాలను డ్రైవ్ చేస్తా ఉంది. ఒక టాస్క్ మాస్టర్ లాగా మనల్ని ఆ యొక్క కొరడా పట్టుకొని నీ యొక్క ఆ యొక్క
పలుపు తాళ్ళతో గట్టిగా నిన్ను లాగి పట్టుకొని నిన్ను చేస్ చేస్తా ఉంటే ఇష్టపడతా ఉన్నావు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అన్ ఐడల్ విచ్ పొసెసెస్. దాన్ని తీసివేయాలి. తీసివేసే వాటిని మనం చూసాము. ఆ మొదటి రాజుల గ్రంథంలో చదివినటువంటి మాటను, వాటిని పడగొట్టాడంట, వాటిని ముక్కలు ముక్కలు చేశాడంట, వాటిని అగ్నితో కాల్చేశాడంట. 3 మాటలు రాస్తుంది. ఉన్నత స్థలములను పడగొట్టి విగ్రహాలను పగులగొట్టి ఇదిగో దేవతా స్తంభములను పడగొట్టెను, స్మాష్ చేశాడంట, బ్రేక్ చేశాడంట. అంతేకాకుండా అక్కడ మనం కనుక చూసినట్లయితే పడగొట్టెను. మన జీవితంలో దేవునికి ఆరాధన స్థలముగా, బలిపీఠముగా ఉండవలసినటువంటి ఆ యొక్క స్థలము ఇప్పుడు ఎలా ఉందో పరీక్ష చేసుకుందాం ప్రియమైనటువంటి వారులారా. దేవుడిని హృదయం అనే సింహాసనం మీద రాజుగా ఆసీనుడై ఉన్నాడా? దేవుడిని హృదయమైనటువంటి ఆ బలిపీఠం మీద నుండి నిత్యమైనటువంటి ఆ సువాసన, ఆ యొక్క ఆరాధన అనేటువంటి ఆ యొక్క బలి అర్పణను ఆయన ఆగ్రానించి ఆయన ఆనందిస్తూ ఉన్నాడా? లేకపోతే నీ హృదయము అనేటువంటి ఆ యొక్క మందిరములో నిషిద్ధమైనటువంటి వస్తువులు నిలవబెట్టావా? రీఓపెన్ ద టెంపుల్. రెండవది రిపెంట్. వెనక్కి తిరుగుదాం. ఎందుకంటే రీస్టార్ట్ అనేది, రీబూటింగ్ అనేది, మరొక రెన్యూవల్ అనేది మన యొక్క జీవితంలో ఎప్పుడు జరుగుతుందంటే రిపెంటెన్స్ ద్వారానే స్టార్ట్ అవుతుంది. పశ్చాత్తాపడదాము. నేషనల్ రివైవల్ తీసుకొచ్చాడు. నేషనల్ రివైవల్, స్పిరిచువల్ రెఫర్మేషన్. దేశమంతా, యోధా దేశమంతట్లో కూడా గొప్ప మార్పుకు నాంది ఎక్కడ పలికాడంటే హిజ్కియా దేవుని మందిరములోనికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని క్షమించమని అడుగుతా ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు జీవితం ఎంత భయంకరంగా పాడు చేసుకున్నాడో మనందరికీ తెలుసు. ఇట్ వాజ్ రూయిన్ లైఫ్. పందుల పొట్టు తినటానికి కూడా ఇష్టపడి పతనావస్థకి వెళ్ళిపోయిన వాడు తిరిగి మరలా తన జీవితంలో ఆ రెస్టోరేషన్ ఎలా జరిగిందంటే రిపెంటెడ్, పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, పశ్చాత్తాపడ్డాడు. మనం గనక ముందుకెళ్ళి కనుక చూసినట్లయితే ఈ హిజ్కియా కుమారుడు ఉన్నాడు మనష్షే అని. వాళ్ళ తాత కంటే ఆ తాత ఆయన అతి దారుణంగా భయంకరమైనటువంటి హేయ కార్యాలు, కృత్యములు చేసినటువంటి ద మోస్ట్ వికెడ్ కింగ్ అని మనం చెప్పొచ్చు. కానీ అలాంటి వ్యక్తి కూడా పశ్చాత్తాపడినప్పుడు, క్షమించమని అడిగినప్పుడు తిరిగి దేవుడు మరలా అతన్ని సమకూర్చడం అనేది మనం చూస్తాము. హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడతా ఉన్నాడు. రిపెంట్ నౌ. మొట్టమొదటిది రీఓపెన్ ఇమ్మీడియట్లీ అండ్ రిపెంట్ నౌ. ఇమ్మీడియట్ గా ఇదిగో పశ్చాత్తాపడుతున్నాడు. మూడోది కనుక మనం చూసినట్లయితే 30వ అధ్యాయము 31వ అధ్యాయం అంతా కూడా మనము ఒకే విషయాన్ని గురించి వివరిస్తా ఉంది. హీ రెజ్యూమ్డ్ ద పాస్ ఓవర్. ఇదిగో ఆ పస్కా బలి పశువు యొక్క పస్కా పండుగను తిరిగి మరలా అతడు రీస్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఆగిపోయినటువంటి ఈ యొక్క కార్యాలని మరలా తిరిగి పునఃప్రారంభం చేస్తా ఉన్నాడు. అందుకనే మొదటి వచనంలో హిజ్కియా ఇజ్రాయేలు దేవుడిని యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో యెహోవా మందిరమునకు రావాల్సిందని ఇజ్రాయేలు వారందరికీ, యూదా వారందరికీ వర్తమానములను పంపించాడంట. అందరికీ వర్తమానం పంపించాడు. ఇదిగో దేవుని యొక్క మందిరము రీఓపెన్ అయింది. ఇదిగో అక్కడ బలులర్పణలు మరలా స్టార్ట్ అయినవి. యాజక ధర్మాన్ని తిరిగి పునః ప్రారంభించాడు. దేవుని యొక్క మందిరములో తిరిగి మరలా ఆరాధన ప్రారంభించబడింది. ఇప్పుడు మొట్టమొదటిగా తను జ్ఞాపకం చేసుకుంటా ఉంది ఏంటంటే ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుని యొక్క కార్యాలని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏ విధంగా తన యొక్క ప్రజలను దేవుడు విడిపించుకొని ఐగుప్తుల నుంచి తీసుకుని వచ్చాడో, ఏ విధంగా అరణ్యములో వారిని నడిపించుకుంటూ వచ్చాడో, ఏ విధంగా ఆయన వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని వారికి, వారి పితరులకి అనుగ్రహిస్తూ వచ్చాడో, ఆయన ఏ విధంగా తనకు రాజుగా ఉండి వారి పరిపాలన చేసుకుంటూ వచ్చాడో, ఇప్పుడు ఇదిగో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు వారికి కట్టడలుగా విధించినటువంటి ఈ యొక్క పాస్ ఓవర్ ని జరిపించడానికి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాడు. మొట్టమొదటిది ప్రజలందరికీ పిలుపిస్తా ఉన్నాడండి. ఎంత గొప్ప కార్యమో చూడండి, ఎంత గొప్ప కార్యమో చూడండి. యవ్వనస్తుడిగా, ఒక యంగ్ ఆ యొక్క రూలర్ గా, లేకపోతే కింగ్ గా తను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూడండి. ఈ నిర్ణయాలు తను తీసుకున్నటువంటి వయసులో కనుక మనం చూసినట్లయితే మనలో అనేక మంది అదే వయసులో ఉన్నాం, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళుగా ఉన్నాము, యవ్వనస్తున్నటువంటి వారు కూడా.
ఒక ఒక యవనస్తున్నటువంటి రాజుగా ఆయన యొక్క మనసు చూడండి, ఆయన యొక్క ప్రయారిటీస్ చూడండి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూడండి, తను తీసుకొస్తున్నటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ యొక్క రిఫార్మేషన్ లో ఒక్కొక్క స్టెప్ ఏ విధంగా వెళ్తున్నాడో కన్సర్నింగ్ గాడ్ అండ్ హిస్ టెంపుల్, బికాస్ దట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. అందుకనే మనం కనుక చూసినట్లయితే ప్రజలందరినీ పిలిపించాడు. పిలిపించిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషంగా వాళ్ళు వచ్చారు. ఆ విధంగా ఆ యొక్క 2వ నెల 14వ దినాన పస్కా పండుగ దేవుడు నియమించినటువంటి కట్టడ చొప్పున ఆచరించడం ప్రారంభించారు. ఆ విధంగా వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది ఆ యొక్క ఎఫ్రాయిమీయులు కానీ, లేకపోతే ఇస్సాకారు, మనస్సే, జబూలును దేశం నుండి వచ్చినటువంటి వీళ్ళు దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధమైన కార్యాన్ని అపవిత్రముగా ఆ కార్యములో పాల్గొన్నప్పుడు మనం గనక చూసినట్లయితే 19వ వచనం, 30వ అధ్యాయం 19వ వచనంలో వారి కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేశాడు. వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. అక్కడ కనుక మనం చూసినట్లయితే యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించి జనులను స్వస్థపరచెను. గొప్ప ఇదిగో సంతోషం స్టార్ట్ అయింది. ప్రజలందరూ తిరిగి మరలా ఆ యొక్క యెరూషలేముకు రావడం ప్రారంభించారు. ఒకప్పుడు యెరూషలేమును మర్చిపోయినటువంటి వారు, దేవుని యొక్క మందిరాన్ని మర్చిపోయినటువంటి ప్రజలు తిరిగి మరలా సంతోషముగా యాత్రా కీర్తనలు పాడుకుంటూ, కొండల లోయలను దాటుకుంటూ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తండోపతండాలుగా పస్కా బలి పశువుల యొక్క పండుగను ఆచరించడానికి ఇదిగో గుంపులుగా ప్రజలు తిరిగి మరలా యెరూషలేముకు వస్తా ఉన్నప్పుడు మరలా వైభవం, మరలా తిరిగి ఆ యొక్క సంతోషము, తిరిగి మరలా దేవుని యొక్క సన్నిధి పునఃప్రారంభమైంది దేవుని యొక్క పట్టణంలో. ఏ విధంగా ఆ యొక్క పండుగను వారు ఆచరించారంటే, కొన్ని వేల గొర్రెలని, పొట్టేలని వాళ్ళు వధిస్తూ ఉన్నప్పుడు యాజకులంట తిరిగి మరలా వచ్చి వాళ్ళు సమర్పించుకుంటారంట. యాజకులు ఏమైపోయారు? దేవుని యొక్క మందిరములో యాజకత్వ ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వారు మందిరం మూసివేయడం బట్టి ఇదిగో వారు వెళ్ళి సెక్యులర్ పనులు చేసుకుంటూ, లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటా ఉన్నప్పుడు ఈ గొప్ప కార్యాలని, ఈ ఉద్యోగాన్ని వాళ్ళు చూసినప్పుడంట తిరిగి మరలా వారు వచ్చి అనేకమైనటువంటి వారి యాజకులు తమ్ము ప్రతిష్ఠించుకుని. ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక ప్రపోజల్ వచ్చింది. ఏంటంటే 7 రోజులు కాదు, ఇంకొక వారం ఎక్స్టెండ్ చేద్దాము. ఎక్స్టెండెడ్ పాస్ ఓవర్ ద డేస్ ఆఫ్ హిజ్కియా. ఇంకొక వారం రోజులు ఈ యొక్క పాస్ ఓవర్ ఫెస్టివల్ ని అక్కడ జరపటం అనేది మనం చూస్తాము. అక్కడ దేవుని యొక్క వాక్యం ఇస్తున్నటువంటి సాక్ష్యము ఒకసారి నేను చదువుతున్నాను. 30వ అధ్యాయము 26వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తర్వాత ఈలాగు జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులు దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. అప్పటి వరకు యాజకుల యొక్క మాటలు, లేవీయుల యొక్క మాటలు వినపడలేదు. ధర్మశాస్త్రము వినపడలేదు. అక్కడ బలి అర్పణలు లేవు. దేవుని యొక్క మందిరం అంతా కూడా ఇదిగో ఆ యొక్క నిషిద్ధమైన వస్తువులతో నింపబడి ఉన్నప్పుడు, he not only reopened and repaired, he repented and then he resumed. తిరిగి మరలా పునఃప్రారంభిస్తా ఉన్నాడు. తిరిగి సొలొమోను టైంలో మనం కనుక చూసినట్లయితే ఇదిగో దేవుని యొక్క మహిమ తిరిగి ఆ యొక్క మందిరాన్ని, ఆలయాన్ని నింపటం మనం చూస్తాం. ఆ యొక్క టైంలో, ఏలీ కుమారుల టైంలో యెహోవా మహిమ ప్రభావము పోయెను, ఇకాబోద్ అని పిలువబడినటువంటి ఆ యొక్క సందర్భము, ఆ యొక్క మహిమ ఎప్పుడు తిరిగి మరలా వచ్చిందంటే ఇదిగో సొలొమోను యొక్క మందిరాన్ని నిలిపి అక్కడ బలులు అర్పిస్తూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క షకీనా మహిమ ఆ యొక్క మందిరాన్ని నింపెను అని మనం చూస్తాం. యాజకులు సైతం నిలబడలేటువంటి మహిమ అక్కడ కనపడింది. దట్ వాస్ ద మోస్ట్ ప్రొఫౌండ్ అండ్ ఆసమ్ solemn occasion in the history of Israel. ఇజ్రాయెల్ యొక్క చరిత్రలోనే అది ఒక అద్భుతమైనటువంటి సంఘటన, హిస్టారికల్ ఈవెంట్. ఆ విధమైనటువంటి ఆ యొక్క మహిమ ప్రభావాన్ని మరలా ఎప్పుడు వాళ్ళు చూశారే అంటే హిజ్కియా దినాల్లో. అదే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. సొలొమోను టైం తర్వాత మరలా అలాంటి యొక్క ఉద్యమం కానీ, అలాంటి ఆరాధన కానీ, ఆ విధమైనటువంటి సహవాసం కానీ
ఆ విధంగా దేవుని సన్నిధికి ప్రజలు తండోపతండాలుగా రావటం కానీ, దేవుని యొక్క మందిరములో ఆనందించటం కానీ ఎప్పుడు మరలా జరిగిందంటే హిజ్కియా టైంలో ఈ రెజ్యూమ్డ్. ఆ తర్వాత మనం గనక చూసినట్లయితే ఏం జరిగిందంటే ఈ రీఇన్స్టిట్యూటెడ్ ద ప్రీస్ట్లీ మినిస్ట్రీ. రీఇన్స్టిట్యూటెడ్, తిరిగి మరలా ఆ యొక్క వ్యవస్థలన్నిటిని కూడా 31వ అధ్యాయం అంతా కూడా మనకు అదే విషయాల్ని తెలియచేస్తా ఉంది. 2 వచనాలు చదువుకొని మనం ఫాస్ట్ గా ముందుకు వెళ్దాం. ఇక్కడ కనుక చూసినట్లయితే ఇది జరిగిందో ఎప్పుడైతే ఈ యొక్క నేషనల్ ఆ యొక్క రివైవల్ అనేది, లేకపోతే ఈ విధమైనటువంటి ఒక ఉజ్జీవం అనేది స్టార్ట్ అయిందో, ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి. 31వ అధ్యాయము 1వ వచనం, ఇదంతయు సమాప్తమైన తర్వాత అక్కడున్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి ఏం చేస్తున్నారట, యూదా దేశం అంతటా, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశములందంతటా ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములు ముక్కలు ముక్కలుగా నరికి ఉన్నత స్థలములకు బలిపీఠములను పడగొట్టి, ఒక్క చోట స్టార్ట్ అయినటువంటి యొక్క రివైవల్ ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తా ఉందో చూడండి. ఎప్పుడైతే ప్రజలు దేవుని యొక్క ఆలయానికి వచ్చి, యెరూషలేముకు వచ్చి ఇది చూశారో, దేవుని సన్నిధిని చూశారో, తిరిగి మరలా పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను కల్లారా చూశారో, నిజమైనటువంటి ఆత్మీయతకి మరలా ఎప్పుడైతే ఆ యొక్క రీ ఓపెనింగ్ అనేది జరిగిందో, ఇప్పుడు వీరు మరలా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళారు. బెన్యామీను, మనష్షే, లేకపోతే ఎఫ్రాయిము ప్రాంతాలకు అన్నిటికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలన్నింటినీ పడగొట్టి దేవతా స్తంభములను నరికివేసి వాటిని బలిపీఠాలన్నింటినీ పడగొట్టి దేశంలో ప్రక్షాళన స్టార్ట్ అయిపోయింది. వా, ఎంత గొప్ప కార్యం ఇది! త్రూ వన్ మ్యాన్ అండ్ హిస్ రిజల్యూషన్స్, తను తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, తను చేసినటువంటి యొక్క కార్యాన్ని బట్టి, ఒకరి నుండి ఒక పట్టణానికి, ఒకరి నుండి ఒక దేశానికి, ఆ వ్యక్తి నుంచి, ఆ దేశం నుండి, ఆ ప్రజల నుండి, ఆ చుట్టుపక్కలటువంటి తన యొక్క సహోదరుల ప్రాంతాలకు కూడా, ఇశ్రాయేలుకు కూడా, ఈ యొక్క నార్దర్న్ కింగ్డమ్ కూడా ఎఫెక్ట్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత యాజకులు అందరూ కూడా దేవుని యొక్క మందిరములో వారి కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడో ఒకసారి మనం చూసినట్లయితే 4వ వచనం చదువుతున్నాను. మరి యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగమును వారి ఇవ్వవలెనని ఆ యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఇప్పుడు యాజకులని నియమించటమే కాకుండా, బలి అర్పణని ప్రారంభించటమే కాకుండా, ఇదిగో పండుగ దినాలని ప్రత్యేకంగా ఈ పాస్ ఓవర్ ని ఆయన ఆ యొక్క రెజ్యూమ్ చేయటమే కాకుండా, ఇప్పుడు ఆ యొక్క ప్రీస్ట్లీ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్స్ కానీ, లేకపోతే ఆ యొక్క వ్యవస్థ అంతటిని కూడా రీఇన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాడు. యాజకులందరూ కూడా తిరిగి మరలా యాజక ధర్మంలోకి వచ్చారు. మందిరములో పనులు ప్రారంభించారు. దేవుని యొక్క మందిరములోకి ప్రజలు వస్తా ఉన్నారు, బలులు అర్పిస్తా ఉన్నారు, ఆరాధన జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రజలకి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఏంటంటే మీరు మీ యొక్క దశమ భాగాల్ని, లేకపోతే మీ అర్పణలన్నిటినీ ఇదిగో యాజకుల నిమిత్తము, దేవుని యొక్క మందిరం యొక్క కార్యకలాపం నిమిత్తము దేవుని యొక్క మందిరంలోనికి తీసుకుని రండి అని ఆజ్ఞ ఇచ్చాడంట. ఈ ఆజ్ఞ వెల్లడగుట తోడనే, ఎంత అద్భుతంగా ఉంది ఆ మాట. 5వ వచనం, ఈ ఆజ్ఞ వెల్లడగుట తోడనే, ఎప్పుడైతే ఆ విధంగా ఆజ్ఞ ఇచ్చాడో ప్రజలు తండోపతండాలుగా ఆ యొక్క తేనెను, లేకపోతే నూనెను, లేకపోతే ధాన్యమును, ద్రాక్షరసము, తేనె, నూనె విస్తారముగా దేవుని యొక్క మందిరంలోనికి తీసుకుని వచ్చేసారంట. దేవుని యొక్క మందిరము ఇప్పుడు సమృద్ధితో నింపబడి ఉన్నది. దేవుని యొక్క మందిరము సన్నిధితో నింపబడి ఉన్నది. దేవుని యొక్క మందిరము ఇదిగో ఆ యొక్క సేవతో నింపబడి ఉన్నది. దేవుని యొక్క మందిరము ఇప్పుడు సమృద్ధితో కూడా నింపబడతా ఉంది. వాట్ ఏ కన్సర్న్ అండి! ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తా ఉన్నాడో చూడండి. అతని హృదయం ఎలా ఉందో చూడండి. దేవుని యొక్క మందిరములో కొదువు ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క మందిరానికి అనేక మంది వస్తారు, పేదవాళ్ళు వస్తారు, పరదేశీయులు వస్తారు, యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, వందల కొలదిగా వారు తిరిగి మరలా దేవుని యొక్క సేవకు ప్రతిష్ఠించుకున్నారు. తిరిగి వచ్చి వారి జీవితాలను మరలా దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క మందిరం యొక్క విషయంలో లేవీలు కానీ యాజకులు కానీ మరలా ప్రారంభించినప్పుడు నౌ హీస్ థింకింగ్ అబౌట్ దేర్ వెల్ఫేర్. దేవుని యొక్క మందిరంలోనికి తీసుకుని రండి. గివింగ్,
అక్కడ చూడండి 10వ వచనం చూస్తా ఉన్నట్లయితే 10వ వచనము, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చడం మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచు ఉన్నది. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. యాజకులు లేవీలు ఇస్తున్న సాక్ష్యం చూడండి. ఎప్పుడైతే ప్రజలు మందిరంలోనికి తీసుకుని రావటం ప్రారంభించారో, నువ్వు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ విధంగా తీసుకుని రావటం ప్రారంభించారో, మేము తృప్తిగా తినటం స్టార్ట్ చేశాము. మేము కడుపారా తృప్తిగా, మేము సమృద్ధిగా, కడుపారా అన్న మాట లేదు కానీ ఇక్కడ క్లియర్ గా రాయబడిన మాట అంటే సమృద్ధిగా మేము భోజనం చేసినను, ఇంకా మిగులుతా ఉంది, ఇంకా మిగిలేటువంటి ఆ యొక్క స్థితిలోనికి, ఓవర్ఫ్లోయింగ్ స్టేట్ లోనికి దేవుడు ఇక్కడ మందిరాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనము ఇదిగో ఆత్మ సంబంధమైన పాఠాలని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఆత్మ సంబంధమైన పాఠాలని మనం కూడా నేర్చుకుంటూ ఉన్నాం. మన హృదయము దేవుని ఆలయమని మనం మొట్టమొదటిగా విన్నాం. ఆ ఆలయాన్ని నిషిద్ధమైన వస్తువులతో నింపకూడదని, దేవుడు ఆలయాన్ని పాడు చేసిన వాడిని పాడు చేస్తానని చాలా ఖండితముగా ఆయన ఆజ్ఞాపించినాడని, ఆయన ఆలయంను పాడు చేసినప్పుడు ఆయన ఎంతగా ఆయనకి రోషము, కోపం వచ్చిందో, ఆయన మందిరాన్ని గురించి ఆసక్తి ఆయన భక్షించుచున్నదని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. యెరూషలేము మందిరములో రాళ్లతో కట్టబడిన మందిరమునికే ఆయన అంత కోపం, రోషం తెచ్చుకుంటే, తన రక్తం ఇచ్చి కొని, తన శరీరం అనేటువంటి ఆ తెరను, ఆ మందిరాన్ని చీల్చివేసి, ఇదిగో మనల్ని ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టుకొని మనలో నివసించడానికి ఇష్టపడుతున్నటువంటి ఆ దేవుని మందిరంగా ఉండాల్సిన మన హృదయం అపవిత్రమైనటువంటి అనేకమైనటువంటి నిషిద్ధమైన వాటితో నింపబడి ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు సెలవిస్తున్న మొట్టమొదటి మాట అంటే రీఓపెన్ ఇట్, రిపేర్ అట్ ద క్రాస్. సిలువ దగ్గరికి వచ్చినట్లయితే ఆయన రక్తంతో మరలా తిరిగి ఆయన కడుగుతాడు. ఈ మాటలు వింటున్నటువంటి అనేక మంది, ఇదిగో మన హృదయాల్ని ఇంకా ఓపెన్ చేయకుండా సీల్ వేసి ముద్ర వేసినట్టున్నావా? వాత వేయబడిన మనస్సాక్షి ఎన్నిసార్లు వింటూ ఉన్నా కానీ లోబడిన మనస్సుతో కనుక నువ్వు ఉన్నట్లయితే, మేబీ దిస్ ఇస్ అ టైమ్ దట్ వీ హ్యావ్ టు రియలైజ్ అండ్ రిపెంట్. మూడవది రెజ్యూమ్. తిరిగి మరలా ఆ యొక్క పనులను ప్రారంభించాలి. యాజక ధర్మాన్ని ప్రారంభించాలి. ఫైట్ టైం చేయటం మానేసావా? వాక్య ధ్యానం మానేసావా? ప్రార్థన మానేసావా? ఇదిగో సహవాసాన్ని మానేసావా? మేము ఎక్కడ మానేసామన్నా? ఇంకా ఎక్కువైపోయింది. నిజమే కరెక్టే. కానీ మనము ఎలాంటి హృదయముతో, ఎలాంటి మనసుతో ప్రభు యొక్క సన్నిధిలో మనం కూర్చుంటున్నాం, ఎలాంటి ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ తోటి, జీవితంతో మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తా ఉన్నాము, ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నాము? మన ఆరాధనగా ఉంటుందా, లేకపోతే ఒక రకమైనటువంటి చాంటింగ్ ఆఫ్ వర్డ్స్ గా ఉంటుందా, ముఖస్థుతిగా ఉంటుందా? మన జీవితమే దేవునికి ఆరాధన, మన యొక్క లైఫే దేవునికి ఇష్టమైన బలి అర్పణ. ఆ విధమైనటువంటి జీవితాన్ని ఒకవేళ కనుక మనం మర్చిపోయినట్లయితే, రెజ్యూమేట్, తిరిగి పునఃప్రారంభించు. ఇదిగో నువ్వు మర్చిపోయినటువంటి స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మరలా ప్రారంభించు. దేవుని యొక్క మందిరము గురించినటువంటి కన్సర్న్ మర్చిపోయేవేమో. దేవునికి ఇవ్వవలసినటువంటి వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవునికి నువ్వు సమర్పించుకొని, లేకపోతే నువ్వు ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పుకోలుకు సంబంధించినటువంటి ఆ విషయాల్లో, మిషనరీస్ కి ఇచ్చే విషయాల్లో కానీ, లేకపోతే దేవుని యొక్క పరిచర్య విషయంలో కానీ, లేకపోతే పూర్ పీపుల్ విషయంలో కానీ, లేకపోతే దేవుని యొక్క మందిరానికి సంబంధించినటువంటి విషయాల్లో కన్సర్న్ అనేది ప్రియమైన వారులారా మనకున్నదా? ఐ డోంట్ నో, వి నెవర్ ఆస్క్ ఎనీబడి మీరు దశమ భాగం ఇస్తున్నారా అని మనం ఎప్పుడు ముఖంగా ఎవరిని మనం అడగలేదు. కానీ దట్ డజంట్ మీన్ దట్ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దాన్ని ఏదో గ్రాంటెడ్ గా తీసేసుకోవడం కాదు. ఎవరు అడగట్లేదులే అనుకొని మనం దాన్ని గ్రాంటెడ్ గా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. అసలు దశమ భాగాల గురించి మాట్లాడుకోవడానికే మనకు సిగ్గయ్యాలి. దేవుని దగ్గర ఏదో బేరలాడినట్లు సమృద్ధిగా ఆయన ఆశీర్వదించిన కొలది త్యాగపూరితముగా, ఇష్టముగా, సంతోషముతో, ఇదిగో ఇంకా మేము సమృద్ధిగా తిన్నా కానీ నీ మందిరములో ఇంకా మిగిలిందయా. చక్కగా అధిపతులు నియమించాడు. వాళ్ళని స్టివార్డ్స్ ని, గృహ నిర్వాహకర్త బాధ్యతల కొరకు ఆ యొక్క బొక్కసం మీద నియమించాడు. చక్కగా దేవుని యొక్క మందిరము సమృద్ధితో నింపబడి ఉన్నది.
4 విషయాలు 4 స్టెప్స్ గా మనం చూస్తా ఉన్నాం. He reopened the temple. He repented for the sins. He resumed the Passover. He reinstituted the priestly ministry. ఇది ఎప్పుడైతే జరిగిందో హిజ్కియా కాలంలో దేవుడు దేశాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేశమంతా ఆశీర్వాదం వచ్చేసింది. చీకటి మబ్బులు తొలగిపోయినాయి. నీతి సూర్యుడు ఉదయించడం ప్రారంభించాడు. ప్రజల యొక్క హృదయాల్లో ఉన్న అంధకారం పోయింది. మరలా దేవుని వైపు ప్రజలు తిరిగారు. దేవుని యొక్క మందిరం ఇప్పుడు కలకల్లాడుతా ఉంది. మందిరముల ఆరాధనలు జరుగుతున్నాయి. పోయినటువంటి మహిమ తిరిగి వచ్చింది. ప్రజలు దేవుని భయభక్తుల్లోకి వచ్చారు. సమృద్ధి, సుఖము, సంతోషంతో దేశము వర్ధిల్లుతా ఉంది. ఎందుకంటే ఆ దేశానికి రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి నాయకుడు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇదిగో దానివల్ల వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అని గనుక మనం చూసినట్లయితే 20వ వచనం, 21వ వచనం, 31వ అధ్యాయం. హిజ్కియా యోధా దేశం అంతటిను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగా పనిచేయచి వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, దేవుని ధర్మశాస్త్రం అందు విషయమందేమి, ధర్మమంతటి అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. That is the result of reformation. That is the result of the resolution of one man. That is the result. ఇదిగో ఒక్క వ్యక్తి యొక్క తీర్మానము, ఒక్క వ్యక్తి పూనుకున్నటువంటి ఆ యొక్క పనిని బట్టి దేశమంతా సుభిక్షతలోకి వెళ్ళింది. దేవుడు ఆయన వర్ధిల్ల చేశాడు, ఆశీర్వదించాడు. ఇదిగో దేశమంతా కూడా సుఖముగా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధితో నింపబడినటువంటి పరిస్థితి. దట్ ఈస్ రిఫర్మేషన్. దిద్దుబాటు జరిగింది. ప్రజలు దేవుని వైపు తిరిగారు. మొట్టమొదటిది స్పిరిచువల్ రిఫర్మేషన్. రెండవది స్పిరిచువల్ రెజ్లింగ్. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఈ యొక్క ఆశీర్వాదం అనేది లేకపోతే దిద్దుబాటు అనేది ప్రజలు ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల వైపు తిరిగి దేవుని వైపు వెళ్తారో అప్పుడు శత్రువు వాడు మౌనంగా కూర్చోడు, వాడు మౌనంగా ఉండడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే 32వ అధ్యాయం 1వ వచనం, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత, లుక్ ఎట్ దిస్, హిజ్కియా, రాజు అయినటువంటి హిజ్కియా ఈ విధమైనటువంటి నమ్మకమైనటువంటి చర్య, నమ్మకముగా పనిచేయటము, నమ్మకంగా దేవుని దృష్టికి యథార్థంగా జీవించటము, దేవుడు అతను ఆశీర్వదించి వర్ధిల్ల చేయటము శత్రువైనటువంటి అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు చూసినప్పుడు యోధా దేశంలో చొరబడ్డాడంట. శత్రువు చొరబడతాడు. కాబట్టి స్పిరిచువల్ రిఫర్మేషన్ తో అక్కడ వారికి ఆగిపోతే మనకు సరిపోదు. కానీ స్పిరిచువల్ రెజ్లింగ్, ఆత్మీయ పోరాటం కూడా ఉన్నది ఈ యొక్క జీవితంలో. ఇదిగో రీఓపెనింగ్, రిపేరింగ్, ఆ తర్వాత మనం కనుక చూస్తే రిపెంటెన్స్, ఆ తర్వాత ఇదిగో రెన్యువల్, రీఇన్స్టిట్యూషన్, రెజ్యూమింగ్. ఇదంతా అయిన తర్వాత గొప్ప రిజల్ట్ అక్కడ వాళ్ళు చూశారు. ఇప్పుడు ఏమైందంటే శత్రువు చొరబడుతున్నాడు. ఈ విషయాలన్నీ మనం కూలంకుషంగా ధ్యానించుకోవడానికి సమయం సరిపోదు. కానీ మనము కొన్ని విషయాల్ని, శత్రువు యొక్క అటాక్స్ ఎలా ఉంటాయి, ఈ విధంగా నీ జీవితంలో నువ్వు ఒక రివైవల్ తోటి నీ జీవితాన్ని రీకమిట్ చేసుకొని రెపెంట్ అయిపోయి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నిషిద్ధమైన వస్తువులను తీసివేసి అపవిత్రతంతా కడిగి వేసుకొని తిరిగి మరలా నువ్వు ఆపేసిన కార్యక్రమాలన్నీ, స్పిరిచువల్ డిసిప్లిన్స్ అన్నిటిని పునః ప్రారంభం చేసి నువ్వు దేవుని యొక్క సన్నిధికి, మందిరానికి నమ్మకంగా, యథార్థపరుడుగా, నువ్వు బద్ధుడుగా, నువ్వు కట్టుబడి నువ్వు జీవించడానికి తీర్మానం చేసుకుని ముందుకు వెళ్ళడానికి నువ్వు తీర్మానం చేసుకుని వెళ్ళినప్పుడు శత్రువు వాడు ఊరుకోడు, వాడు వెంటనే చొరబడతాడు. 3 విషయాల్లో హిజ్కియా జీవితంలో శత్రువు అటాక్ చేశాడు. అవేంటి అనేది మనం ఫాస్ట్ గా చూసుకుందాం. మొట్టమొదటిది పొలిటికల్ అటాక్. పొలిటికల్ గా అటాక్ చేశాడు సన్హెరీబ్. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు వచ్చి అటాక్ చేశాడు. ఆ విషయాలన్నీ కూడా గనక మనం చూసినట్లయితే మనకి 2వ రాజుల గ్రంథంలో ఉన్నాయి, యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఏ విధంగా వాడు ముట్టడి వేశాడు, ఏ విధంగా రబ్షాకేను పంపించాడు, ఏ విధంగా దేవుణ్ణి అవమానపరిచాడు,
ఏ విధంగా భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు, ఈ విషయాలన్నీ కూడా మనం చాలా సార్లు వాటిని ధ్యానించుకున్నాము. సో కాబట్టి ఈ బయట ఉన్నటువంటి శత్రువు, ఎనిమీ అవుట్ సైడర్స్, మనకు బయట ఉన్నటువంటి శత్రువు హిజ్కియాకి పక్క రాజ్యం నుంచి ఇదిగో శత్రువు అటాక్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే సుభిక్షముగా దేశము ఒక ఆత్మీయ ఒక మేల్కొల్పులోకి, అవేకనింగ్ లోనికి వాళ్ళు వచ్చారో, ఇప్పుడు శత్రువు అటాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో యుద్ధము అనేది, పోరాటము అనేది నాకు చేత కాదు అంటే నువ్వు జీవించలేవు. యువర్ లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్, యువర్ లైఫ్ ఈజ్ ఎట్ స్టేక్. క్రైస్తవ జీవితము పోరాటముతో ముడిపడి ఉన్నది. ఎందుకంటే మన పక్కనే శత్రు అనేవాడు, వాడు ఎప్పుడు కూడా మనల్ని ఏదో ఒక విధముగా పడగొట్టడానికి వాడు జ్వరపడుతూ ఉంటాడు. అది వాస్తవం, అది వాస్తవం. ఎప్పుడైతే ఈ విధముగా శత్రువు అటాక్ చేయడం స్టార్ట్ చేశాడో, సన్హెరీబు అనేటువంటి రాజు రూపంలో బయట ఉన్నటువంటి రాజ్యంలో నుంచి ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు ఈ యొక్క హిజ్కియా యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటా ఉందో చూడండి. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే, హీ ఎంకరేజ్డ్ హిస్ పీపుల్. తన ప్రజల్ని ఎంత అద్భుతంగా ఎంకరేజ్ చేస్తా ఉన్నాడో ఒకసారి చూడండి. నేను ఎక్కువగా వాక్యాలను చదువుతున్నాను, ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. దేవుని యొక్క వాక్యంలో నుంచే మనకి మెసేజ్ అందుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేను చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. 32వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూసినట్లయితే, మీరు దిగులు పడకుడి. తన ప్రజల్ని ఎలాగా ధైర్యపరుస్తున్నాడో, హెచ్చరిక చేస్తున్నాడో చూడండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. ఎందుకని? కారణం చెప్తున్నాడు చూడండి. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. అతనికి కలిగినటువంటి సహాయం కంటే ఎక్కువ సహాయం మనకుంది అంటున్నాడు. ఎలా, ఎంత నవ్వుల పాలుగా ఉందో తెలిసి మాట. సముద్రపు ఇసుకరేణులాగా, మిడతల దండులాగా లక్షల మంది సైన్యము ఉంటా ఉంది సన్హెరీబుకి. ఆ రబ్షాకే వచ్చి ఏమన్నాడు తెలుసా? 10,000 గుర్రాలు నాకు చూపించి చాలు నువ్వు అని ఎగతాళి చేశాడు. 10,000 హార్స్ మెంబర్స్ ఉన్నారు నీ దగ్గర. అంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి సైన్యము మామూలుగా బయట పొలిటికల్ గా లేకపోతే మానవ రీతిగా ఆలోచన చేస్తే ఏ విధంగా కూడా దాన్ని మనం ఊహించలేము. కానీ ఇక్కడ విశ్వాస నేత్రాలు కలిగినటువంటి ఈ యొక్క హిజ్కియా, దేవుని యొక్క యుద్ధములను ఎరిగినటువంటి, ఇక్కడ కూడా దావీదులాగా మనకు కనిపిస్తా ఉన్నాడు హిజ్కియా. తన పితరుడైన దావీదు దేవుని యుద్ధములను, యెహోవా యుద్ధములు చేసిన వాడు, దేవుని బలం మీద, దేవుని శక్తి మీద ఆధారపడినటువంటి వాడు. ఆయన యెహోవా నామమున నేను యుద్ధానికి వస్తా ఉన్నానని పలికినటువంటి వాడు, శత్రువును చూసి జంకని భయపడినటువంటి వాడు, దేవుని యొక్క బలము మీద ఆధారపడి ఇదిగో బలవంతులను పడగొట్టినటువంటి యోధుడైనటువంటి దావీదు నువ్వు పోలి ఇక్కడ హిజ్కియా మాట్లాడుతూ ఉన్నాడు. వాని బలము కంటే మన యొక్క సహాయము, వాని సహాయం కంటే మన సహాయం ఎక్కువ కలదు. ఎందుకంటే మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. గుండె చెదిరిన వారిని, ఇదిగో భయముతో వణికిపోతున్నటువంటి వారిని, శత్రువులను చూసి పారిపోవడానికి వెళ్దామా, రెడీ అయిపోదామా అనుకున్నటువంటి ప్రజలని, ఒక రకమైనటువంటి పానిక్ స్టేట్ లోకి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో దేవుని యొక్క వాగ్దానముల చేత, దేవుని యొక్క మాటల చేత, విశ్వాసముతో వారిని బలపరుస్తూ ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం కనుక చూస్తుంటే పొలిటికల్ అటాక్ లో he encouraged his people. రెండోది he inquired with the prophet. He inquired with the prophet. అవన్నీ మనకి రెఫరెన్సెస్ మీరు రాసుకోండి కావాలంటే. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో కానీ, 32వ అధ్యాయము మనకి 20వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయు ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్ర పెట్టగా, యెషయా దగ్గరికి పంపించాడు. ఇదిగో ప్రవక్త దగ్గరికి వెళ్ళండి, దేవుడు ఏమి సెలవిస్తున్నాడో వినండి. శ్రమయు, ఇదిగో ఇది అవమానము, నింద కలిగినటువంటి దినము,
పిల్లలు కనవచ్చును కానీ కనుటకు శక్తి చాలదు. ఇదిగో శత్రువు వచ్చి వాడి ఇష్టానుసారంగా వాడు దేవుని ప్రజలను దూషిస్తా ఉన్నాడు. ఇదిగో ఏం చేయాలి? శక్తి చాలదు, హెచ్చుగా ప్రార్థన చేయాలి. కాబట్టి హిజ్కియా ఇదిగో యెషయా దగ్గరికి ప్రజలను పంపించి ఎంక్వైర్ చేయండి, దేవుని యొక్క వాగ్దానాలేంటి, ప్రవక్త ఏం సెలవిస్తా ఉన్నాడు, ఆయన యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉంది, ఏ విధంగా దేవుడు కార్యం చేయబోతున్నాడో చూడండి. నేనైతే గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాను. ఎంక్వైర్డ్ విత్ ద ప్రాఫెట్. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే ఆ లేఖనాలను పట్టుకొని, ఉత్తరాలను పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి దాటిని దేవుని సన్నిధిలో పరిచి ఏ విధంగా ప్రార్థన చేశాడో 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14 నుంచి 19 వరకు, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 14 నుంచి 20 వరకు ఆ విషయాలు మనం చూస్తాము. చదవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, మీరు తర్వాత ధ్యానించుకోండి. హి ఎంథ్రోన్డ్ గాడ్ టు ఫైట్ ఫర్ హిస్ పీపుల్. రాజు అయినటువంటి హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. సింహాసనాసనుడైన ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో సాష్టాంగపడి, రాజు నువ్వు, ప్రజలు మేము, రాజ్యము నీది ప్రభువా, యుద్ధము కూడా నీదే రాజా. ఇదిగో వాడు చూడు శత్రువు, వాడి మాటలు చూడు, నీవే ఇశ్రాయేలులో దేవుడు ఉన్నావని సకల లోకముల ప్రజలు తెలుసుకున్నట్లుగా నీవే నీ ప్రజల పక్షముగా యుద్ధము చేయడానికి రాజుగా దిగిరమ్మని ప్రార్థన చేశాడు. పొలిటికల్ అటాక్, ఎనిమీ ఫ్రమ్ అవుట్ సైడ్. మొట్టమొదటిది ఎంకరేజ్డ్, ఎంక్వైర్డ్ అండ్ ఎంథ్రోన్డ్ గాడ్. ఈ మూడిటితో ఇదిగో గొప్ప విజయము. 185,000 మంది మృతులై పడి ఉండగా దేవుడు తన దూతను పంపించి గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు సాతానుడు మొదటి అటాక్ లో ఓడిపోయాడు, ఇప్పుడు రెండవ అటాక్ స్టార్ట్ చేశాడు. ఏంటంటే ఫిజికల్ అటాక్. ఫిజికల్ అటాక్. మొట్టమొదటి పొలిటికల్ అటాక్, ఓడిపోయాడు, సిగ్గుతో పారిపోయాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే ఫిజికల్ అటాక్. ఫిజికల్ అటాక్, మరణకరమైన రోగము. హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగము. 32వ అధ్యాయం మనం కనుక చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనంలోను, తర్వాత యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం కనుక చూస్తే, తర్వాత 2వ దినవృత్తాంతాలు 24వ వచనము 32-24, ఆ దినములో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. డెత్ బెడ్ మీదకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరణకరమైన రోగం వచ్చింది. కొంతమంది దాన్ని క్యాన్సర్ అని చెప్తారు. అలాంటి మరణకరమైనటువంటి రోగము హిజ్కియాకు వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? 3 విషయాలు క్లుప్తంగా మనం చూద్దాం. దేవుడు హిజ్కియా దగ్గర ఒక మెసేజ్ ని పంపించాడు. తన యొక్క మెంటర్ అయినటువంటి యెషయాని పంపించాడు. పంపించి, నువ్వు చావునై ఉన్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు చావునై ఉన్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమని వర్తమానం పంపించిన వెంటనే హిజ్కియా ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడో ఐ థింక్ కొన్ని మాటలను మనము క్లుప్తంగా ఇక్కడ చూద్దాం. 38వ అధ్యాయం, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆ వర్తమానం వచ్చిందో హిజ్కియా తనకు మరణకరమైన రోగం వచ్చిందని, నీళ్లు చక్క పెట్టుకోమని యెషయా వచ్చి చెప్పినప్పుడు 9వ వచనం నుంచి, యూదా రాజు అయినటువంటి హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తర్వాత దేవుని ఆరాధిస్తూ రాసినటువంటి మాటలు. తర్వాత సరే దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాడు. నీవు కన్నీళ్లు విడిచి నేను చూశానని దేవుడు సెలవిచ్చాడు. ఆ తర్వాత 15 సంవత్సరాల నుండి ఆయుష్ని పొడిగించాడు. సో దేవుడు ఒక మెసేజ్ ని పంపించాడు. గాడ్ సెంట్ ఎ మెసేజ్. తర్వాత హిజ్కియా కన్నీరు విడిచాడు. ఆ తర్వాత దేవుడు మరలా ఆయుష్ను పొడిగించానని వర్తమానం పంపించాడు. ఇప్పుడు ఆ కండిషన్ ని ఇక్కడ అద్భుతంగా వివరిస్తా ఉన్నాడు. ఇది స్వస్థత పొందిన తర్వాత రాసినప్పటికీ ఈ కండిషన్ అంతా కూడా తను రోగి అయి ఉన్నప్పుడు, మరణం అవుతానని చెప్పినప్పుడు ఏ విధంగా తను టార్చర్ ని అనుభవిస్తూ ప్రార్థన చేశాడో అద్భుతంగా ఇక్కడ, నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చిన. మధ్యాహ్న కాలం అంటే మిడిల్ ఏజ్. మధ్యాహ్నం అంటే దినములో కరెక్ట్ గా మిడ్ టైం. నా దినములు సంపూర్ణం కాకముందే నేను మరణ ద్వారం కాకుండా పోవాల్సి వచ్చింది. ఒకసారి ఊహించండి, జీవితంలో కరెక్ట్ గా మధ్య వయసులో ఇక లేదు, నీ జీవితం అయిపోయింది అన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి?
ఇదిగో ఉదయం వరకు ఓర్చుకుంటుని, సింహము ఎముకలు విరిచినట్లు నొప్పు చేత నా ఎముకలన్నీ విరవబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయదువు. మంగళ కత్తి పిట్టవలను, ఓదె కొరుకు వలను నేను కిచకిచలాడితిని, గువ్వవలే నేను మూలిగితిని. నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. నేను ఏమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. ఇంకా అంటున్నాడు, ఇదిగో నువ్వు నన్ను బాగు చేస్తావయ్యా, నువ్వు నన్ను వాగ్దానం ఇచ్చావయ్యా. ఈ మిక్కటమైనటువంటి ఆయాసము నా జీవితంలో నెమ్మది కలగటానికే, అనేకమైనటువంటి విషయాలు నాకు నేర్పించడానికే, నీ ప్రేమను వారు ఎక్కువగా అర్థం చేసుకోవడానికే ఈ యొక్క నాశనకరమైన గోతులో నుంచి నన్ను విడిపించి నాకు స్వస్థతను ఇచ్చింది నీవే ప్రభువా. ఇదిగో అంటూ ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, సజీవులే కదా నిన్ను ఈ కీర్తన చదువుతూ ఉంటే దావీదు కీర్తనే మనకు జ్ఞాపకం. ఫిజికల్ ఎయిల్మెంట్ ని కన్నీటి ప్రార్థనతో జయించాడు, దేవుని కృపతో జయించాడు. నౌ పర్సనల్ అటాక్, ఈవిల్ విదిన్ us. మొట్టమొదటిది ద ఎనిమీ అవుట్ సైడర్స్, రెండోది ద ఎయిల్మెంట్ ఇన్ us, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి బలహీనత, అనారోగ్యము లేకపోతే జబ్బు, దాని ద్వారా అటాక్ చేస్తాడు వాడు సాతానుడు. మూడోది ఈవిల్ విదిన్ us, మనలో ఉన్నటువంటి పాప స్వభావము. మనందరికి బాగా తెలుసు, ఈ విధంగా స్వస్థత నొందిన తర్వాత బబులోను దేశంలో నుండి ఇప్పుడు ఎవరు వచ్చారు? దూతలు వచ్చారు. ఏం తెచ్చారు? కానుకలు తెచ్చారు. ఏం చేశారు? పొగిడారు. పొగడ్తలు వచ్చినాయి, కానుకలు వచ్చినాయి, దూతలు వచ్చారు. ఇప్పుడు హిజ్కియా జీవితంలోనికి ప్రైడ్ వచ్చేసింది. ప్రైడ్, గర్వము, అతిశయము. నన్నే వీళ్ళు పొగుడుతున్నారు, నాకే వీళ్ళు కానుకలు తెచ్చారు, నా దగ్గరికే దూరదేశం నుంచి శక్తి సంపన్నమైన బబులోను దేశం నుండి చూడటానికి నా దగ్గరికి వచ్చారు. మన జీవితంలో సాతాను మన దగ్గర దూతలను పంపిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, వాడు తన దూతల్ని, వాడి ఏజెంట్స్ ని పంపిస్తాడు. అక్కడక్కడ మన వర్క్ ప్లేస్ లో వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు, మనం ఉండేటువంటి స్థలాల్లో వాడి ఏజెంట్స్ ఉంటారు. మనల్ని అన్ని ఏరియాస్ లో పాపములో పడగొట్టడానికి పోతీఫర్ ఇంట్లో యోసేపుకు ఒక ఏజెంట్ రెడీ చేసి పెట్టాడు సాతాను పడగొట్టడానికి. దావీదు తన జీవితంలో ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో, ద పీక్ ఆఫ్ హిస్ లైఫ్ లో, స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు వాడు ఒక ఏజెంట్ ని అక్కడ సిద్ధపరిచాడు. అఫ్ కోర్స్ ఆమె తప్పేం లేదులేండి. దావీదు తన యొక్క జీవితంలో భయంకరంగా పడిపోయాడు అనేక పరిస్థితులు. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది గర్వం. గర్వం అనేది పేరెంటల్ సిన్, మన పితరులను పడగొట్టిన పాపము, ఆది పురుషుని పడగొట్టిన పాపము. అంతేకాకుండా గర్వం అనేది ప్రూవెన్ వెపన్ ఆఫ్ ఎనిమీ. సాతాను కంట అది ప్రూవ్ చేయబడినటువంటి వెపన్. ఎందుకంటే వాడు అల్టిమేట్ గా ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తాడంట. దీనికి పడనవాడు ఎవడు లేడు. అనేక మంది పడిపోయారు. బయట నుంచి శత్రువు వచ్చాడు, హిజ్కియా ఓడించేశాడు. లోపల నుంచి బలహీనత వచ్చింది, జబ్బు వచ్చింది, హిజ్కియా జయించి మరణాన్ని కూడా ఎక్స్టెండ్ చేయించుకున్నాడు దేవుని కృపను బట్టి. ఎంత గొప్ప భాగ్యము, ఎంత ప్రార్థనాపరుడు. కన్నీళ్లు విడిచాడు, దేవుని కృప కొరకు వేడుకున్నాడు. ఈ ఓవర్కేమ్. ఇప్పుడు లోపల నుంచి నా శత్రువు బయటకు వచ్చాడు. నువ్వెంత గొప్పవాడివో తెలుసా హిజ్కియా? నువ్వెంత మంచివాడివో తెలుసా హిజ్కియా? నీ ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా హిజ్కియా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చూసావా నీ ఆయుష్ని ఎంతగా పొడిగించాడు. తన దేవుని గురించి కాదు, తన గురించి పొగుడుతున్నారు. హిజ్కియా తన మహిమను తానే తీసేసుకున్నాడు. గర్వం, అతిశయం వచ్చేసింది. అందుకని ఒక భక్తుడు అంటున్నాడు, సక్సెస్ పొందుకోవటం ఒక వంతు అయితే ఆ సక్సెస్ నిలబడటం అనేది ఇంకొక వంతు అన్నాడు. సక్సెస్ఫుల్ స్టేట్ లోకి వెళ్ళడం అనేది ఒక వంతు అయితే ఆ సక్సెస్ఫుల్ స్టేట్ లో నిలబడటం అనేది ఇంకొక వంతు. ఇట్స్ మోర్ టఫర్. ఎంత ఎత్తులోకి వెళ్తున్నామో అంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఎంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడో అంత జాగ్రత్తగా మనం ఉండాలి. తాను నిలుచున్న తలంచుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండవలను. నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. మొట్టమొదటి విషయము స్పిరిచువల్ రిఫర్మేషన్. అద్భుతంగా దేవుని చేతిలో వాడబడ్డాడు, నేషనల్ రివైవల్ వచ్చేసింది. రెండవది స్పిరిచువల్ బ్యాటిల్. బయట ఉన్న శత్రువుని ఇదిగో అద్భుతంగా జయించగలిగాడు ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా. శరీరానికి వచ్చిన బలహీనతల్ని జయించగలిగాడు.
ఇదిగో లోపల నుంచి గర్వం వచ్చింది, గర్వాన్ని జయించలేకపోతా ఉన్నాడు. నీ జీవితంలో ఇదిగో దూతలు వస్తారు, ఆ దూతలను కనిపెట్టే స్థితిలోనే ఉన్నావా? పొగడ్తలనే వాటిని మనం ఎప్పుడు కూడా మనం వాటిని పల్లేరు కాయల్లాగా చూడాలంట. పల్లేరు కాయలు మన ఒంటికి అంటుకుంటే ఆ యొక్క భయంకరమైన దురద వచ్చేస్తుంది కదా. ఆ పొగడ్తలు అనేవి మనకి ఆ విధంగా శరీరానికి అంటుకోవాలి. ఓన్ టు మీ ఇఫ్ మెన్ ప్రైజెస్, నన్ను మనుషులు స్తుతించినప్పుడు నాకు శ్రమ, అయ్యో నాకు శ్రమ అని మనం చెప్పాలి. అయ్యో నాకు శ్రమ అని చెప్పాలి. గుర్తింపు కోసము, లేకపోతే పొగడ్తల కోసము, కానుకల కోసము, లేకపోతే మంచి పేరు కోసము, మనుషుల మెప్పు కోసము మన యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఈవిల్ బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఎవరు అతీతులు కాదు దీనికి. హిజ్కియానే పడిపోయాడు, దావీదే పడిపోయాడు. దావీదు కూడా గర్వించాడు. ఆ టైంలో దావీదు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు కరుణించాడు. కానీ 70,000 మంది మనుషులు చనిపోయారు ఆ రోజున. గొప్ప పాపము అని ఒప్పుకున్నాడండి. దేవుని మహిమను దొంగిలించాలని ఆశ, నన్ను మనుషులు పొగడాలని ఆశ, కానుకలు కొరకునేటువంటి ఆశ ఇదిగో మన జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు దాని గురించి మనము ప్రార్థన చేసుకుందాం. ఫైనల్లీ స్పిరిచువల్ రివార్డ్, దేవుడు ఇచ్చినటువంటి రివార్డ్, ఆ నేషనల్ రివైవల్, స్పిరిచువల్ రిఫార్మేషన్, అద్భుతమైన సాక్ష్యం. ఆ ఒక్క మాట మరలా చదువుకుందామా? 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో దేవుడు హిజ్కియా గురించి ఇచ్చిన సాక్ష్యము ఎంత అద్భుతంగా ఉంది. 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకుల రాజుల్లోను అతనితో సమానుడైన వాడు ఒకడును లేడు. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. అతనితో సమానుడైన వాడు ఒకడును లేడు. దేవుడిచ్చినటువంటి సాక్ష్యము, అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు హిజ్కియా. అంతేకాకుండా అతడికి ఘనత వచ్చింది. అంతేకాకుండా అతడు సక్సెస్ఫుల్ అయ్యాడు. వర్ధిల్ల చేశాడు దేవుడు అతన్ని. మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, ఇదిగో రాజుల గ్రంథంలో అనేక మంది రాజులను మనం చూస్తా ఉన్నాం. రాజుల గ్రంథాల్లో కనుక మనం చూస్తే ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు ఉన్నారు. వృత్తాంతాల గ్రంథంలో మనం చూసినట్లయితే యూదా రాజుల గురించి మనం చూస్తాము. ఈ రాజులందరి గురించి, వారి జీవితాల గురించి, వారిలో చాలా మంది చెడ్డవాళ్లే, వారు చాలా మంది దేవునికి అవిధేయులైన వారే, చాలా మంది తప్పిపోయిన వారే. హిజ్కియా అలాగా దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి మంచి రాజులు కొద్ది మందే ఉన్నారు. కానీ ఎందుకు ప్రభు వీళ్ళందరినీ రాసి పెట్టాడు మన కొరకు? ఇదిగో మనం నేర్చుకోవాలని. లెట్ us లెర్న్ ఫ్రమ్ ద హిస్టరీ. ఒకవేళ హిస్టరీ నుంచి మనం నేర్చుకోకపోతే చరిత్ర రిపీట్ అవుతుంది. కాబట్టి మనం కనుక చూసినట్లయితే ఇదిగో హిజ్కియా దావీదుని ఇమిటేట్ చేశాడు, దావీదును పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకని మనం కూడా, పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. Let us imitate godly examples. Let us imitate godly lives. Let us imitate moreover the Lord Jesus Christ. ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. దావీదును అనుసరించి నడిచినడానికి both were kings from tribe of Judah. Both were concerned about the temple. Both were concerned about worship in the temple. Both were facing the giants and they defeated them. Both were psalm writers and both were mentioned or mentored by the prophets, and both were repented of their sins and both lived God-pleasing life. దావీదును అనుసరించి నడిచినటువంటి వాడు. హిజ్కియా యొక్క జీవితం మనం చూసినంటే సీక్ ye first the kingdom of God and his righteousness అన్న మాటలు మన జ్ఞాపకం వస్తాయి. దేవుని నీతిని, రాజ్యాన్ని మొదట మనం వెతికినట్లయితే మన జీవితంలో ఆయన ఏమీ తక్కువ చేయడు. టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఫస్ట్. మొట్టమొదటిగా నీ ఆత్మీయ జీవితం మీద దృష్టి ఉంచు. బివేర్ ఆఫ్ యువర్ ఎనిమీ. శత్రువు ఉన్నాడు కాబట్టి మెలకువగా ఉండు. గర్జించు సింహం వలె ఎవని మృంగుదునని వాడు తిరుగుతా ఉన్నాడు. ట్రస్ట్ గాడ్ అండ్ డిపెండ్ ఆన్ హిమ్. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన నిన్ను కదలక స్థిరముగా ఆయన కడతాడు. పర్వతం వలె, నాటబడిన చెట్టు వలె, లంగరు వేయబడిన ఓడ వలె నువ్వు కదలక, శత్రువులు వచ్చినా, దాడి చేసినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు కదలడు. ఇమిటేట్ గాడ్లీ మోడల్స్. లివ్ ద లైఫ్ ఆఫ్ లెగసీ అండ్ లీవ్ బిహైండ్ ఇట్. ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించి వెనుకున్నటువంటి వారికి మాదిరిగా మనం దాన్ని విడిచిపెట్టాలి.
హిజ్కియా జీవితంలో మనం నేర్చుకునే ఇంకొక పాఠము, డు నాట్ నెగ్లెక్ట్ యువర్ చిల్డ్రన్. తర్వాత వచ్చినటువంటి రాజు మనష్షే. హిజ్కియా యొక్క తండ్రి వికెడ్. ఒక వికెడ్ ఫాదర్ కి సన్నుగా ఉన్నటువంటి హిజ్కియా వికెడ్ సన్నుకు తండ్రి అయ్యాడు. ఐ రిపీట్, ఒక వికెడ్ తండ్రికి కుమారుడిగా ఉన్నటువంటి హిజ్కియా ఒక వికెడ్ సన్కి తండ్రి అయ్యాడు. దేర్ ఇస్ అ డేంజర్. సో హౌ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ చిల్డ్రన్ అనేది మనము ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి. విన్నటువంటి మాటలతో మనము ప్రార్థన చేసుకుందాం. తాను నిలుచున్నాను తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునవలెను. నీ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటా ఉన్నాయి? నీ హృదయము ఎలా ఉంది? దేవుని బల దగ్గరికి వెళ్దాం. ఒక 2 నిమిషాలు దయచేసి ప్రార్థన చేసుకొని ప్రభు బల దగ్గరికి వెళ్దాం. మనం తలలు వంచండి. దయచేసి ప్రార్థన చేయండి.